హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. బియ్యం లేకుండా డయాబెటిక్ పేషెంట్స్ అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా తినగలిగేలాగా దూది లాంటి మెత్తటి దోశలోకి నంచుకోవడానికి చాలా రుచిగా ఉండే ఒక సూపర్ టేస్టీ చట్నీ కాంబినేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కాంబినేషన్ అయితే అదిరిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ దోశల కోసం ఒక 2 కప్పుల దాకా ఓట్స్ తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు దాకా మినపగుళ్ళు వేసుకోండి. అలాగే ఇంకొక 1/2 కప్పు దాకా పచ్చిశనగపప్పు తీసుకోండి. అంటే 2 కప్పుల ఓట్స్కి 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకోండి. మెంతులు కూడా వేసుకొని ఒక 2-3 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకొని వీటిని ఒక 6 నుంచి 8 గంటల దాకా నానబెట్టుకోవాలి. ఇలాగా ఒక 6 నుంచి 8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు ఓట్స్ బాగా నానిపోయాయి కదా, వీటిని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. మీరు కావాలంటే నానబెట్టే ముందే 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి అప్పుడు కూడా నానబెట్టుకోవచ్చు. నీళ్ళు మొత్తం వంపేసి నానబెట్టుకున్న ఈ పప్పులు ఓట్స్ని మిక్సీ జార్లోకి వేసుకొని నానబెట్టే నీళ్ళు ఉంటాయి కదా, అవే నీళ్ళు వేసేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి అంతటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలోకి వేసుకొని చేతితోనే ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు బాగా కలపండి. ఇలాగా కలపడం వలన పిండి అనేది మనకి బాగా ఫెర్మెంట్ అవుతుంది. ఇలాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి 8 నుంచి 10 గంటల దాకా ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. ఇక్కడ నేను నైట్ అంతా పక్కన పెట్టేశాను. ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని ఇంకొకసారి బాగా కలపండి. ఈ దోశ పిండి కన్సిస్టెన్సీ మనకి మామూలు దోశ పిండి లాగే ఉంటుంది, అందుకని కొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. దోశల కోసం పిండి అయితే రెడీ అయిపోయింది కదా. చట్నీ కోసం మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల దాకా వేయించిన పల్లీలు వేసుకోండి. ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసింది 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే పుటానీలు 1 కప్పు దాకా వేసుకొని చింతపండు 1 ఇంచు దాకా వేసుకొని మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి నేను ఇక్కడ తక్కువ వేసాను. పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి. నీళ్ళు వేసేసి ఉప్పు స్టార్టింగ్లో వేయలేదు కదా, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పడితే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ దాకా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది. ఇంకొంచెం ఉప్పు వేసుకొని కొత్తిమీర కొంచెం వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ మిక్సీ తిప్పద్దు, జస్ట్ 1 లేదా 2 పల్సులు ఇవ్వండి. అలాగే ఇస్తే కొత్తిమీర అక్కడక్కడ కనిపిస్తూ టేస్ట్ అనేది బాగుండిద్ది. ఈ పచ్చడిని గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లోకి ఇంకొంచెం నీళ్ళు వేసేసి అది కూడా పచ్చడిలోకి వేసుకోండి. ఈ పచ్చడి మరీ జారుతా కాకుండా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుండిద్ది. ఇలాగ నీళ్ళని కూడా చట్నీలోకి వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తాలింపు వేసుకోండి. కడాయిలో కొంచెం నూనె, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి దోరగా వేయించుకున్న తర్వాత తాలింపును చట్నీలోకి వేసుకోండి. తాలింపుని చట్నీలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకుంటే మనకి చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దోశల కోసం పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయతో బాగా రబ్ చేసుకొని పిండిని ఒకసారి బాగా కలపండి. పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిటెడు దాకా దోశ పిండి వేసుకొని మరీ పలచగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మీడియం థిక్నెస్తో స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని అంచులకి కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలాగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి మార్చుకుని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్స్ పాటు కాల్చుకోవాలి. ఇలాగా మీకు ఎన్ని దోశలు కావాలి అంటే అన్ని దోశలు కూడాను మనం మామూలు దోశలు కాల్చుకుంటాం కదా, అలాగే కాల్చుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి దోశలు వేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినగలిగేలాగా చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్ దోశలు, అలాగే దానిలోకి టేస్టీగా రుచిగా ఉండే చక్కటి చట్నీ రెసిపీ చూసాం కదా. కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.